ఓం శ్రీ సత్యదేవాయ నమః. అన్నవరంలో దివ్య కళ్యాణ ఉత్సవాల సందడి అయితే మొదలైపోయింది. ఈ ఉత్సవాల్లో భాగంగా రత్నగిరి కొండ అయితే ఫుల్ లైటింగ్స్‌తో ముస్తాబైతే చేసేశారు. చూడండి ఈ లైటింగ్స్‌లో టెంపుల్ ఎంత గ్రాండ్ అండ్ కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి లింగంపత్తి సెంటర్ నుంచి అయితే స్టార్ట్ చేసాం. అన్నవరంలో దివ్య కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయని తెలిసి ఇంకా ఆ సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుందామని అన్నవరం అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ వీడియోలో మేము అన్నవరం ఏ టైంకి రీచ్ అయ్యాం, అలాగే దివ్య కళ్యాణ మహోత్సవాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగాయి, అలాగే అన్నవరం అండ్ రత్నగిరి కొండ లైటింగ్స్‌తో ఎంత అందంగా డెకరేషన్ చేశారు, కొండ కింద దేవుడి ఊరేగింపు ఎలా జరిగింది, అన్నీ ఈ వీడియోలో అయితే కవర్ చేశా. వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రెజెంట్ అయితే మేము పేరవరంలో అయితే ఉన్నాం. టైం వచ్చేసి 5:30 అయితే అవుతుంది. ఇంకా ఫుల్‌గా అయితే ఎండలున్నాయని కొంచెం తగ్గాక 5కి అయితే ఏలసం నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. ప్రెజెంట్ క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. అదిగో కనిపించేది సిపిఎఫ్ ఫ్యాక్టరీ. అందులో రొయ్యలకి పెట్టే ఫీడ్ అయితే తయారు చేస్తారు. ప్రెజెంట్ అయితే ప్రతిపాడు అయితే వచ్చాం. అదిగో కనిపించేదే వివేకానంద స్టాట్యూ. ఇంక ఈవినింగ్ అవుతుంది కదా! బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వెళ్ళే ట్రావెల్ బసెస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. కొన్ని బసెస్ అయితే రికార్డ్ చేశా. మీరు ఎక్కువగా ప్రిఫర్ చేసే ట్రావెల్స్ ఏంటో కింద కమెంట్‌లో షేర్ చేయండి. మనం హైవేలో ట్రావెల్ చేస్తుంటే డిఫరెంట్ లారీస్ అండ్ బసెస్ అయితే కనిపిస్తాయి కదా! ఇంకా ఈ లారీ అయితే చూడండి 2 కొత్త జేసీబీలు ఏసుకొని ఎళ్ళిపోతుంది. నేను చిన్నప్పుడు హైవేలో ట్రావెల్ చేసేటప్పుడైతే లారీకి ఎన్ని టైర్స్ ఉన్నాయా అని ప్రతి లారీకి అయితే లెక్క పెట్టేవాడిని. ప్రెజెంట్ టైమ్ వచ్చేసి 6 అయితే అవుతుంది. కత్తిపూడి అయితే రీచ్ అయ్యాం. మేము ఏలేసం నుంచి లింగంపత్తి, పేరవరం, ప్రతిపాడు, కత్తిపూడి మీదుగా అన్నవరం అయితే వెళ్తున్నాం. ఇంక ఈ కత్తిపూడి జంక్షన్ అయితే చాలా డేంజర్. ఇంక కత్తిపూడి నుంచి అన్నవరం అయితే అప్రాక్స్‌గా 10 కిలోమీటర్స్ అయితే ఉంటది. ప్రెజెంట్ టైమ్ అయితే 6:30 అయితే అవుతుంది. ఫైనల్‌గా అన్నవరం అయితే రీచ్ అయిపోయాం. ఇంకా అన్నవరం లోపలికైతే వచ్చాక కొండ మీద ఉన్న ఈ గోవిందనామం అండ్ శంఖచక్రం చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కొన్ని పుణ్యక్షేత్రాల్లో ఈ అన్నవరం కూడా ఒకటి. ప్రెజెంట్ మేమైతే కొండ మీదకి వెళ్ళే ఘాట్ రోడ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం. ఈ ఎంట్రన్స్ పాయింట్ వచ్చేసి వైకుంఠ నారాయణ మహాద్వారం అని పిలుస్తారు. బైక్‌కి రూ. 20 అండ్ కార్‌కి రూ. 50 అయితే చార్జ్ చేశారు. ఈ ఘాట్ రోడ్ వచ్చేసి టెంపుల్ దగ్గరికి ఆల్‌మోస్ట్ 2 కిలోమీటర్స్ అయితే ఉంటది. చూస్తున్నారు కదా! ఫుల్ ఘాట్ రోడ్ అయితే లైటింగ్స్ అయితే పెట్టారు. ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవాలయం గురించి అందరికీ తెలిసిందే. తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఈ టెంపుల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ జిల్లాలో అన్నవరం కొండ మీద అయితే ఉంటది. ఈ కొండ అయితే అందరూ రత్నగిరి అని కూడా పిలుస్తారు. ఈ ఘాట్ రోడ్ వచ్చేసి ఫుల్ వన్ వే. వెళ్ళేటప్పుడు ఒక రూట్ అండ్ దర్శనం చేసుకొని కిందకి వెళ్ళేటప్పుడు వేరే రూట్‌లో అయితే ఉంటది. ఇంకా కొండ మీదకైతే వచ్చేసాం. ప్రెజెంట్ రష్ ఎక్కువ లేకపోవడం వల్ల టెంపుల్ దగ్గరికి పార్కింగ్ అయితే అలౌ చేశారు. అదే రష్ ఎక్కువ ఉంటే ఒక హాఫ్ కిలోమీటర్ ముందే ఆపేస్తారు. అక్కడి నుంచి అయితే నడుచుకొని రావాలి మనం. చూడండి లైటింగ్‌లో టెంపుల్ ఎంత కలర్‌ఫుల్ అండ్ గ్రాండ్‌గా కనిపిస్తుందో. నేను బెంగుళూరు నుంచి ఎప్పుడైనా ఇంటికొస్తే మాక్సిమం అన్నవరం దర్శనంకైతే వస్తాం. ఏలేశ్వరం నుంచి అన్నవరం 35 కిలోమీటర్స్ అయితే ఉంటది. సో, మాక్సిమం మార్నింగ్‌నే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. నైట్ టైమ్‌కి దర్శనం రావడం ఇదే ఫస్ట్ టైం. అన్నవరంలో ఈ దివ్య కళ్యాణ ఉత్సవాలు ఎలా చేస్తున్నారో రావడం కుదరని మీ అందరికీ చూపిద్దామని ఈ వ్లాగ్ అయితే చేశా. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక్కడికొచ్చిన భక్తులు చాలామంది అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరిపించుకుంటారు. ఇక్కడ చాలా ఫేమస్. మనకి రైట్ సైడ్‌లో కనిపిస్తున్నవన్నీ వ్రత మండపాలు. ఇక్కడే వ్రతాన్నయితే జరిపిస్తారు. ఈ వ్రతం చేపించుకోవడానికి కాస్ట్ అయితే 300 నుంచి 2500 వరకు అయితే ఉంటది. వ్రత సమయం వచ్చేసి సుమారు 45 నిమిషాల నుంచి 1 అవర్ అయితే ఉంటది. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఏప్రిల్ 26 వైశాఖ శుద్ధ దశమి నుండి మే 2 వైశాఖ బహుళ పాడ్యం వరకు అయితే జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 26న అయితే ఎదుర్కోలు ఉత్సవం, ఏప్రిల్ 27 దివ్య కళ్యాణం అయితే జరిగింది. ఆ కళ్యాణం రోజు అయితే జనాలు చాలామంది అయితే వచ్చారు. మేము దర్శనానికైతే 28దో తారీఖున వెళ్ళాం. క్రౌడ్ అయితే అంత ఎక్కువ మంది అయితే లేరు. మాకు దర్శనం హాఫ్ అన్ అవర్‌లో అయిపోయింది. యూజువల్‌గా అన్నవరంలో అయితే ఎర్లీ మార్నింగ్ నుంచి ఫుల్ క్రౌడ్ అయితే వస్తారు. సో, మార్నింగ్ టైమ్ దర్శనం అవ్వడానికైతే కొంచెం లేట్ అవుతుంది. నైట్ టైమ్ మనం అయితే ఈజీగా దర్శనం అయిపోద్ది ఫాస్ట్‌గా. మా దర్శనం అయ్యేసరికైతే టైం అయితే 8 అయితే అవుతుంది. చూస్తున్నారు కదా! క్రౌడ్ అయితే అస్సలు లేరు. అందరూ ఎక్కువ వ్రతాలు చేపించుకోవడానికి వస్తారు కాబట్టి ఎక్కువ రష్ మార్నింగ్ అయితేనే ఉంటది. నైట్ ఎక్కువ రష్ అయితే ఉండదు. అన్నవరం సత్యదేవుని దర్శనం తర్వాత భక్తులు తప్పకుండా దర్శించుకోవాల్సిన మరొక పవిత్ర స్థలం ఈ రావి చెట్టు. ఈ రావి చెట్టుని త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని, అలాగే గ్రహ దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయని ఇక్కడికొచ్చే భక్తులందరూ భావిస్తారు. ఇంకా ఈ రావి చెట్టు దగ్గరైతే అందరూ ఆవు నెయ్యితో చేసిన దీపాలైతే వెలిగిస్తారు. ఇంకా అక్కడే మనకైతే షాప్ అయితే ఉంటది. 365 ఒత్తులొచ్చేసి రూ. 50, 1000 ఒత్తులు రూ. 100 అండ్ 1,00,000 ఒత్తులు 500 అండ్ కోటి ఒత్తులైతే రూ. 3000 అయితే చార్జ్ చేస్తారు. ఇంకా రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలైతే చేసేసి, ఇంకా కొన్ని ఫోటోస్ తీసుకొని, ఇంక ప్రసాదం తీసుకుందామని స్టెప్స్ దిగి కిందకైతే వెళ్ళాం. ఇంకా భక్తుల సౌకర్యార్థం కోసం ఎక్కువ క్యూలో నుంచోకుండా ప్రసాదం, సేవ, దర్శనం
ఈ ఎలక్ట్రానిక్ డివైస్‌లో బుక్ చేసుకునే ఆప్షన్ అయితే పెట్టారు. ఇంక ప్రసాదం అయితే బుక్ చేద్దామని ప్రసాదం మీద అయితే క్లిక్ చేశా. చూడండి గోధుమ నూక ప్రసాదం రూ. 20 అండ్ బంగి ప్రసాదం రూ. 20 అలాగే క్యారీ బ్యాగ్ అయితే రూ. 5 అలాగే స్టాక్ ఎంత అవైలబుల్‌గా ఉందో కూడా చూపిస్తుంది. ఈ ప్రసాదం టేస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అద్భుతంగా ఉంటది. ఇంక ప్రసాదం తీసుకొని బయటకొస్తే ఈ ఏరియా కూడా మొత్తం లైటింగ్స్ అండ్ ఫ్లవర్స్‌తో ఫుల్‌గా అయితే డెకరేషన్ చేశారు. అన్నవరంలో చాలా మందయితే మ్యారేజెస్ చేసుకుంటారు కదా! ఆ మ్యారేజెస్ అన్నీ ఈ ఏరియాలోనే జరుగుతుంటాయి. ఇంకా అన్నవరంలో ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ అండ్ ఈవెంట్స్ కూడా ఈ ప్లేస్‌లో అయితే జరుగుతా ఉంటాయి. ఇంకా టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 9 వరకు అయితే దర్శనానికైతే అలౌ చేస్తారు. మధ్య మధ్యలో హాఫ్ అన్ అవర్ బ్రేక్ అయితే ఉంటది. ఇంకా వ్రతాలైతే 6కి స్టార్ట్ చేసి ఈవినింగ్ 6 వరకు అయితే చేస్తారు. ఇంకా కార్తీక మాసం అండ్ పెళ్ళిళ్ళ టైంలో కొంచెం ఎర్లీగా వ్రతాలైతే స్టార్ట్ చేస్తారు. మీరెప్పుడైనా అన్నవరం దర్శనానికొచ్చారా? మీకు దర్శనం ఎలా అయిందో కింద కామెంట్‌లో షేర్ చేయండి. ఈ దివ్య కళ్యాణోత్సవాల సందర్భంగా స్వామివారిని ఎంత అందంగా అలంకరించారో ఒకసారి చూడండి. రంగురంగు పువ్వులతో స్వామివారి అయ్యే అలంకరణ చూస్తుంటే కళ్ళకు కనువిందుగా అనిపించింది. చాలా బావుంది కదా! అలాగే వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇక్కడ ఫోటో తీసుకొని అయితే మరీ వెళ్తున్నారు. అండ్ స్వామివారి కళ్యాణం జరిగిందన్నాను గదా! అది ఇక్కడే జరిగింది. మేము వెళ్ళిన రోజైతే చిన్న పిల్లల భరతనాట్యం ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు. ఒకసారి మీరు కూడా చూడండి. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే మనకి నిత్య అన్నప్రసాద భవనం అయితే కనిపిస్తది. ఇక్కడైతే మార్నింగ్ 11 నుంచి ఆఫ్టర్‌నూన్ 2 వరకు అయితే ఉచితంగా అన్నప్రసాదం అయితే పెడతారు. అలాగే ఆర్టీసీ బస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. అలాగే భక్తుల కోసం సేవ, ప్రసాదం మిగిలినయన్నీ మనం వాట్సాప్ నుండే బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ మన మిత్ర నంబర్ ద్వారా అయితే అన్నీ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి వ్రతం వచ్చేసి మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే ఉంటాయి. 300 నుంచి 2500 వరకు రేంజ్ అయితే ఉంటది. అలాగే రకరకాల సేవల డీటెయిల్స్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను. ఒకసారి చూడండి. ఇంకా అన్నవరం కొండ మీదకి రావడానికి, కొండ కిందకి వెళ్ళడానికి, అలాగే రైల్వే స్టేషన్ వెళ్ళడానికి అయితే ఫ్రీ బస్ ఫెసిలిటీ అయితే ఉంటదిక్కడ. అలాగే భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం ఎదురుగుంట అయితే ఈ షెల్టర్ కొత్తగా నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడి నుంచయితే మనకి బస్ ఫెసిలిటీ అయితే ఉంటది. అలాగే ఇక్కడైతే ప్రసాదం, సేవ అన్ని రకాల బుకింగ్స్ కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉంచారు. చూడండి. ఇంక దర్శనం చేసుకొని, ప్రసాదం తీసుకొని, ఇంకా కొన్ని వీడియోలు తీసేసి, ఇంకా కొండ కిందకైతే వచ్చేసాం. ఇంకా కొండ కింద అన్నవరం కూడా మొత్తం మెయిన్ రోడ్ అంతా లైటింగ్స్‌తో చాలా అందంగా అయితే డెకరేషన్ చేశారు. కొండ కింద ఎంత బావుంటదని మేమైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కొండ కిందకొచ్చాక ఆ రోజు తెలిసిందేంటంటే సత్యనారాయణ స్వామి వారి ఊరేగింపు అయితే ఉందంట. ఇంకా ఊరంతా ఒకసారి లైటింగ్ వీడియో తీసేసి దేవుళ్ళ ఊరేగింపు కోసం అయితే వెయిట్ చేసాం. రత్నగిరి కొండపై ఉన్న సత్యనారాయణ స్వామి వారు భక్తుల కోరికలు తీర్చడమే గాకుండా ఇలాంటి ఉత్సవాల టైంలో అందంగా అలంకరించబడిన రథంపై ఊరంతా తిరిగి వస్తారు. ఆ సత్యదేవుని ఊరేగింపు చూడడానికి పండితులతో పాటు జనాలైతే తండోపతండాలుగా వచ్చారు. చూడండి క్రౌడ్ అయితే ఇక్కడ మామూలుగా లేరు. ఎంతమందున్నారో. దేవుళ్ళ ఊరేగింపుతో పాటు ముందుగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలైతే నిర్వహించారు. ఒకసారి చూడండి. జూ 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 అంటూ రాయబారుతుంటే పసిబాలకున్న ఈ వటపత్రంపై పవడించి సేద తీరానయ్యా. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి ఇంకా కొంతసేపు అన్ని కార్యక్రమాలను చూసుకొని మేమైతే ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాం. అదిగోండి కనిపించేదే మన ఎర్రవరం ఆంజనేయ స్వామి వారు. ఇంకా ఇవ్వండి అన్నవరం విశేషాలు. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇంటికొచ్చేసరికి అయితే టైం 11 అయితే అయింది.